ఈ పాపకి 11 years ఓల్డ్. వాళ్ళు టూత్ పెయిన్ అని చెప్పి వచ్చారనమాట మన దగ్గరికి. యాక్చువల్లీ ఏంటి అంటే హాస్టల్లో ఉంటది తను. పెయిన్ వచ్చి ఫుడ్ కొంచెం తీసుకోవడం తగ్గించింది. అంటే ఒక సైడ్ పెయిన్ వల్ల ఇంకో సైడ్ ట్యూబ్ చేయడం స్టార్ట్ చేసింది. సో ఇంకో సైడ్ కూడా క్యావిటీ ఫామ్ అయిపోయింది అనమాట. సో రెండు వైపులు ఇబ్బంది ఉండడం వల్ల పెయిన్ ఎక్కువైపోయి తినలేకపోయి మన దగ్గరకు వచ్చింది అనమాట. సో తనకి రూట్ కెనాల్ చేసాము. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో ఇప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఒకసారి. ఓకేనా? సో మీరు చెప్పండి, మేడం ఎలా వచ్చారు క్లినిక్ కి? మీ రీల్స్ మేము చూసామండి, ఇన్స్టాగ్రామ్ లో మీ రీల్స్ బాగున్నాయి. చూస్తే మాకు బెటర్ అనిపించింది. ఒకసారి వెళ్దాం క్లినిక్ కి వెళ్ళి, మా బాబుకి ఇట్లా ప్రాబ్లం ఉంది కదా, ఒకసారి మీ దగ్గర కన్సల్ట్ అయిదాం అనుకున్నాం. వచ్చాం, కన్సల్ట్ అయ్యాము. మీకు ఎలా అనిపించింది ట్రీట్మెంట్? బాగా అనిపించింది మేడం. ట్రీట్మెంట్ పరంగా బాగుంది. పాపకు కూడా మంచిగానే, ఆమె కూడా రెస్పాండ్ అయింది, మంచిగానే చేయించుకుంది. ఆమె కూడా ఇబ్బంది ఏం లేదు, బాగుంది. రూట్ కెనాల్ ఎన్ని విజిట్స్ లో చేసాము? సింగిల్ విజిట్ లో, ఎందుకంటే పాప హాస్టల్కి వెళ్తుంది అని చెప్పడం వల్ల సింగిల్ విజిట్ లోనే చేసేసారు. ఎంత టైం పట్టింది? మోస్ట్లీ 1 hour 40 minutes లో అయిపోయింది. పాపకి ఎలా ఉండే? అంటే తను పెయిన్ అని చెప్పిందా ట్రీట్మెంట్ ముందు? పాపకు పెయిన్ అనే చెప్పింది. మేము కొద్దిగా హాస్టల్ ఉంటుంది కాబట్టి మాకు అంతగానో చెప్పలేదు ఆమె, అందువల్ల కొద్దిగా లేట్ అయింది. మీ దగ్గరికి వెళ్తే మీరు మంచి ట్రీట్మెంట్ చేశారు. ఇప్పుడైతే పాప ఓకే, మీకైతే నచ్చింది? సూపర్. సో యాక్చువల్లీ వాళ్ళ మదర్ ఏంటంటే చిన్న పాపే కదా, పాల పళ్ళు ఊడిపోయి మళ్ళీ వచ్చేస్తాయిలే అని అనుకున్నారు అనమాట. కానీ అవి పాల పళ్ళు కాదు, పర్మనెంట్ పళ్ళు అని వాళ్ళు ఇక్కడికి వచ్చాక రియలైజ్ అయ్యారు. సో జనరల్ గా పిల్లలకి 6-7 years నుంచి 13 years లోపు మన మిల్క్ టీత్ అన్ని వెళ్ళిపోయి పర్మనెంట్ పళ్ళు వచ్చేస్తాయి. సో మీరు ఆ డిఫరెన్స్ గమనించుకోండి. పిల్లల ఏజ్ ఎంత, ఏ పళ్ళు వచ్చింది, పాల పళ్ళ లేదా పర్మనెంట్ పళ్ళ, క్యావిటీస్ దేనికి వచ్చాయి అనేది ఒకసారి చూయించుకోండి. అదర్వైజ్ ఒక 6 months కి 1 year కి మీకు డౌట్ అనిపిస్తే డెంటల్ విజిట్ కి వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ.